Hi friends, welcome back. And today we are going to discussing about what is joins, how many joins we have in MySQL, and we'll learn about one by one. Okay, joins is basically is a combination combining for two rows or more than two rows into a single column. Then we can able to use that we can showcasing purpose. Okay, అంటే దీంట్లో మనం బేసిక్గా ఏంటంటే జాయిన్స్ అంటే కంబైనింగ్ ద రోస్ అన్నమాట. కంబైన్ రోస్ ఏం కంబైన్ చేస్తాం, ఎన్ని కంబైన్ చేస్తాం? మోర్ దాన్ టూ ఆర్ టూ ఆర్ మోర్ దాన్ టూ. ఓకే, ఒక్క క్వైరీతో కాదు, టూ. ఓకే, టూ దాంతో లేదా అందుకని ఎక్కువ దాంతో కంబైన్ చేసి రిజల్ట్ చూపిస్తాం. ఓకే, దానికోసం మనము జాయిన్స్ యూజ్ చేస్తాం. బట్ జాయిన్స్ అనేది ఒకటే ఉందంటే కాదు, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయన్నమాట. ఏమేమి ఉంటాయి ఈ జాయిన్స్లో బేసిక్ అంటే మనకు ఇన్నర్ జాయిన్, ఇది ఫస్ట్. ఓకే, తర్వాత లెఫ్ట్ జాయిన్, దీన్నే మనం లెఫ్ట్ అవుటర్ జాయిన్ అని కూడా అంటాం. లెఫ్ట్ జాయిన్ ఆర్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ రెండు కూడా ఒకటే. ఓకే, రైట్ ఆర్ రైట్ అవుటర్ జాయిన్. ఓకే, అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్. ఓకే, అండ్ ఫుల్ జాయిన్, దీన్ని ఫుల్ జాయిన్ అంటాం. ఓకే, ఫుల్ జాయిన్ తర్వాత క్రాస్ జాయిన్, అండ్ మనకు ఫైనల్గా వచ్చి సెల్ఫ్ జాయిన్ అని కూడా ఉంటుంది. ఓకే, ఈ టోటల్గా ఇవి మనకు జాయిన్స్ ఉండేది. ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్ అండ్ రైట్ అవుటర్ జాయిన్ అండ్ ఫుల్ జాయిన్ అండ్ క్రాస్ జాయిన్ అండ్ సెల్ఫ్ జాయిన్. ఓకే, ఇన్నర్ జాయిన్ అంటే అది బేసిక్గా రిటర్న్ ఫ్రమ్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద బోత్ ద టేబుల్స్. ఓకే, ఏవైతే మనం కంబైన్ చేస్తున్నామో మ్యాచింగ్ రికార్డ్స్ని డిస్ప్లే చేస్తుంది. మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. ఓకే, లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఇట్ విల్ మ్యాచెస్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఆ, ఇప్పుడు మన దగ్గర ఇది ఒకటి, ఇది ఒక జాయిన్ ఏ అండ్ జాయిన్. ఓకే, ఇక్కడ ఏ, ఇది బి. ఓకే, ఏ అండ్ బి. ఈ ఏ టేబుల్లో సమ్ డేటా ఉంది, బి టేబుల్లోనూ డేటా ఉంది. బట్ ఇన్నర్ జాయిన్ అనేసరికి వచ్చేసి మనకు ఏలోను అండ్ బిలో మ్యాచ్ అయిన డేటా అంటే ఈ డేటా, ఈ పర్టికులర్గా ఈ డేటాని డిస్ప్లే చేస్తుంది. అంటే ఏకి అండ్ బి టేబుల్, ఈ బోత్ ద టేబుల్స్లో మ్యాచ్ అయిన రికార్డ్స్ని మనకు డిస్ప్లే చేయడం కోసం యూజ్ చేస్తాం ఇన్నర్ జాయిన్ని. ఓకే, లెఫ్ట్ అవుటర్ జాయిన్ అన్నప్పుడు ఏలో మ్యాచ్ అయిన డేటా అండ్ నాట్ మ్యాచ్ డేటా రెండు. ఓకే, అండ్ బిలో ఏదైతే ఉందో రైట్ టేబుల్లో ఆ పర్టికులర్ రైట్ టేబుల్లో మ్యాచ్ డేటా ఒక్కటి మాత్రమే డిస్ప్లే చేస్తుంది. అంటే లెఫ్ట్లో ఉన్న కంప్లీట్ టేబుల్ డీటెయిల్స్ ప్లస్ ఆ మ్యాచ్డ్ డేటా మాత్రమే తీసుకుంటుంది, అన్మ్యాచ్డ్ డేటా తీసుకోదు. ఇదంతా అన్మ్యాచ్డ్ కదా, ఇది ఓన్లీ మ్యాచ్డ్ కదా, కాబట్టి ఈ పర్టికులర్ బిది ఏది మ్యాచ్డ్ డేటా ప్లస్ ఏలో ఉన్న అన్మ్యాచ్డ్ డేటాని తీసుకుంటుంది. రైట్ అవుటర్ జాయిన్ అన్నప్పుడు రైట్లో మ్యాచ్ డేటా అండ్ లెఫ్ట్లో మ్యాచ్ డేటా ప్లస్ రైట్లో నాట్ మ్యాచ్ డేటా కూడా తీసుకుంటుంది. ఓకే, ఫుల్ అవుటర్ జాయిన్ అంటే మనకు ఫుల్ జాయిన్ వచ్చేసరికి ఇది డైరెక్ట్గా మనం సపోర్ట్ చేయదు మనకు MySQL. ఓకే, బట్ యూనియన్ ఆల్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అందులో అంటే యూనియన్ అనేది తీసుకొని మనం చేయొచ్చు. MySQLలో సపోర్ట్ చేయదు, బట్ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ కానీ వేరే దాంట్లో అయినా సరే ఈ ఫుల్ జాయిన్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకే, క్రాస్ జాయిన్ అన్నప్పుడు ఇది కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ బోత్ ద టేబుల్స్ అని చెప్పొచ్చు.
ఇది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నప్పుడు చెప్తాను. ఓకే, సెల్ఫ్ జాయిన్ అంటే ఒక టేబుల్ మాత్రమే ఉంది, దాంతోనే మ్యాచ్ చేసుకుంటే దాన్ని సెల్ఫ్ జాయిన్ అంటాం. ఓకే, దీనికోసం మనం మామూలుగా నేను ఒక టూ టేబుల్స్ క్రియేట్ చేశాను. ఒకటి డిపార్ట్మెంట్స్ అండ్ ఎంప్లాయీస్ టేబుల్స్ అనేసి నేను మన డిపార్ట్మెంట్స్ అండ్ ఎంప్లాయీస్ అనే ఒక టూ క్రియేట్ చేశాను. అవి చూద్దాం డేటా. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఓకే, ఇది ఎంప్లాయీ టేబుల్. ఓకే, అండ్ దెన్ మనకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్స్. ఇది డిపార్ట్మెంట్ టేబుల్. ఓకే, ఓకే, ఫోర్త్. వీటి ద్వారా మనకు డేటా వాలిడేషన్ అనేది ఈ పర్టికులర్గా ఇన్నర్ జాయిన్ దీన్ని చేస్తాం. ఓకే, ఇన్నర్ జాయిన్ అనేప్పుడు ఏం చెప్పానంటే మీకు టూ టేబుల్స్లో ఉండి ఆ మ్యాచ్ రికార్డ్స్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది, అన్మ్యాచ్ రికార్డ్స్ని చేయదు. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ తీసుకున్నామంటే చూడండి, 104 అనే డిపార్ట్మెంట్ లేదు. 104 అనే డిపార్ట్మెంట్ లేదు కాబట్టి మనకి మన దాని ప్రకారం డిస్ప్లే అవ్వదు. ఓకే, కాబట్టి ఇక్కడ చూద్దాం. సెలెక్ట్ ఈఎంపి ఈఎంపి ఐడి అండ్ ఈఎంపి డాట్ నేమ్. ఓకే, అండ్ మనకు డిపిటి డాట్ డిపార్ట్మెంట్ ఐడి. ఓకే, ఫ్రమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ ఈఎంపి. ఇక్కడ మనకు బేసిక్గా ఇన్నర్ జాయిన్. ఓకే, డిపార్ట్మెంట్స్. ఓకే, దెన్ ఆన్ ఈఎంపి డాట్ డిపిటి ఐడి ఈజ్ ఈక్వల్ టు, అండ్ మనకి ఇక్కడ డిపిటి అని పెడతాను, డిపిటి. ఓకే, డిపిటి డాట్ డిపార్ట్ డిపిటి ఐడి. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఈఎంపి ఐడి వై దిస్ టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. మనకు ఇందాక తీసేప్పుడు వర్క్ అయిందిగా. ఓ, స్పెల్లింగ్ మిస్టేక్. టేబుల్ నేమ్ చూడండి, మనకు నేమ్ వచ్చింది, ఐడి వచ్చింది, అండ్ డిపిటీ వచ్చు. బట్ ఇక్కడ మూడు చూస్తే 104 అనేది లేదు. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ మ్యాచ్డ్ విత్ ద టూ టేబుల్స్. ఏదైనా సరే మ్యాచ్ అయిన రికార్డ్స్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది, అన్మ్యాచ్డ్ డేటాని చూపించదు. ఓకే, ఇది మెయిన్ క్వైరీ అన్నమాట. ఇది ఇన్నర్ జాయిన్ యొక్క క్యాపబిలిటీ. అండ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్కి వెళ్ళినప్పుడు ఇట్ రికార్డ్స్ ఓన్లీ ఫర్ మ్యాచ్డ్ డేటా, నాట్ ఫర్ అన్మ్యాచ్డ్ డేటా. ఓకే, అంటే అన్మ్యాచ్ అయిన డేటాని మనకు డిస్ప్లే చేయదు. ఏమిట్లోంచి? రైట్లోంచి. రైట్లో డిపార్ట్మెంట్లో ఉన్న ఆ 104 అనేది చూపించదు కూడా. ఓకే, దీన్ని మనం చూద్దాం ఎలా ఈ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్తో రాస్తాం అనేది. లెఫ్ట్లో ఉన్న డేటా మొత్తం వస్తుంది, బట్ రైట్లో అన్మ్యాచ్డ్ డేటా డిస్ప్లే అవ్వదు. ఓకే, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఇక్కడ ఇన్నర్ జాయిన్ ప్లేస్లో
లెఫ్ట్ జాయిన్. ఓకే, ఇన్నర్ జాయిన్ ప్లేస్లో లెఫ్ట్ జాయిన్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, ఇది బేసిక్గా లెఫ్ట్ జాయిన్ సంబంధించి. చూడండి మనకు సేమే వస్తుంది, బట్ డిఫరెంట్ ఏముండదు దాంట్లో. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే రైట్ జాయిన్ తీసుకుంటా. రైట్ జాయిన్ ఏంటి, మనకు కావాల్సింది డిపార్ట్మెంట్లో ఉన్న 104 అనేది మనం చూడాలి. ఎందుకంటే అది అన్మ్యాచ్డ్ డేటా కింద ఉంది కాబట్టి. ఓకే, చూడండి 104 వచ్చింది. 104 కూడా ఎందుకు వచ్చింది? బికాస్ దేర్ ఈజ్ నో డేటా మ్యాచ్డ్, బట్ స్టిల్ మనకేంటి, రైట్ టేబుల్లో ఉన్న మ్యాచ్డ్ ఆర్ అన్మ్యాచ్డ్ బోత్ ద థింగ్స్ని క్యాప్చర్ చేసి డిస్ప్లే చేయాలి. ఓకే, బట్ ఓన్లీ మ్యాచ్డ్ డేటా ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మ్యాచ్డ్ డేటా అండ్ అన్మ్యాచ్డ్ డేటా ఫ్రమ్ ద రైట్ సైడ్. దీన్నే మనం రైట్ అవుటర్ జాయిన్ అని కూడా అంటాం. ఓకే, అండ్ మీకు ఏదైనా సరే ఒక డేటా అనేది ఏదైనా మ్యాచ్ అవ్వలేదంటే అప్పుడు దాన్ని కూడా మనము చూడొచ్చు అనమాట లెఫ్ట్ జాయిన్ ద్వారా. ఓకే, ఎగ్జాంపుల్గా నేను ఒకటి చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ వాల్యూస్. ఇక్కడికి వచ్చేసరికి 6 అంటే 5 తెస్తాం. 5 టెస్టింగ్ అండ్ మనకు శాలరీ వచ్చేసి 10,000. ఓకే, అండ్ నేను ఇక్కడ ఏం చేస్తాం, మనకు 104 కదా, 105. ఓకే, 105 ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు 105 అనే రికార్డ్ లేదు. చూడండి మనకు ఫిఫ్త్ టెస్టింగ్ అనేది వచ్చింది, బట్ మనకి ఎక్కడ కూడా ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. ఈ డిపార్ట్మెంట్ ఐడి తీసుకుంటే మనకు ఎంటీ, అక్కడ అన్మ్యాచ్. ఓకే, అందుకని మ్యాచ్ అయినా ఏదైనా లెఫ్ట్ సైడ్ తీసుకున్నామంటే దాంట్లో ఉన్న రికార్డ్స్ మొత్తం వచ్చేస్తాయి, మ్యాచ్ అయినా మ్యాచ్ కాకపోయినా. ఓకే, దీన్ని మనము లెఫ్ట్ అండ్ రైట్ అవుటర్ జాయిన్ కింద చెప్తాం. ఫుల్ జాయిన్ అనేది మనకు లేదు. ఓకే, కంప్లీట్గా ఎంఎస్ MySQL అనేది సపోర్ట్ చేయదు, బట్ సపోర్ట్ చేసేలా చేసుకోవచ్చు బై యూజింగ్ ఫర్ యూనియన్ ఆపరేటర్. బై యూజింగ్ ఫర్ యూనియన్ ఆపరేటర్ బై యూజింగ్ యూనియన్ ఆపరేటర్ ద్వారా మనము ఈ పర్టికులర్ ఆపరేట్ని చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ మనకు టూ ఆపరేటర్స్ ఉన్నాయి, ఒకటి లెఫ్ట్ అండ్ రైట్ కదా. ఇక్కడ నేను తీసేస్తాను, ఇది తీసేసి యూనియన్ అనే ఆపరేటర్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి. చూడండి మనకు టూ థింగ్స్ వచ్చేసాయి. ఎందుకు వచ్చి ఇక్కడ లెఫ్ట్ జాయిన్లో ఏమేం చేసింది, మ్యాచ్ ఆర్ అన్మ్యాచ్ ఏదైనా సరే లెఫ్ట్లో ఉన్న డేటా మొత్తం వస్తుంది, బట్ రైట్లో మ్యాచ్ అయిన డేటా మాత్రం తీసుకుంటుంది. మనం రైట్ జాయిన్ కూడా వాడాం. రైట్ జాయిన్లో ఏం చేస్తుంది, నాట్ మ్యాచ్ డేటా. మరి నాట్ మ్యాచ్ డేటా అంటే 104. ఓకే, వాటన్నిటిని డిస్ప్లే చేస్తుంది. అలా మనకు ఈ డేటా అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, దీన్ని ఫుల్ అవుటర్ జాయిన్ మనం అంటే ఎగ్జాక్ట్లీ అలాగే వస్తుందంటే సిమిలర్ ఫార్మాట్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఓకే, అండ్ క్రాస్ జాయిన్ అంటే ఇట్ విల్ రిటర్న్ ద కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ ద బోత్ ద టేబుల్స్. ఎవ్రీ రో ఇన్ ఎంప్లాయీ is combined with every row in the department. Nothing like if name is same but department names are changed, then it will be display. ఓకే, ఎలా ఉంటుంది చూద్దాం. అవుట్పుట్ వచ్చి చూపించాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం మీకు కూడా ఒకటి అర్థమవుతుంది అనమాట. ఓకే, ఎంప్లాయీ నేము అండ్ డిపార్ట్మెంట్ ఐడి, ఎంప్లాయీ ఐడి అండ్ ఎంత ఉంటుంది, ఎంప్లాయీస్ నేమ్స్. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ సెమీ కోలన్ పెడదాం, ఇది అవసరం లేదు. ఇక్కడికి వచ్చేసరికి క్రాస్ చేయండి. ఓకే, అండ్ మనకి ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి ఇప్పుడు
మీకు ఇక్కడ బాగా చూస్తే 1 2 3 4 5 రికార్డ్స్తో మ్యాచ్ అయింది. బట్ ఇక్కడ మీరు చూస్తే టెస్టింగ్ అనేది 5తో ఉంది, ఏమీ ఉంది, మళ్ళీ ఇది ఉంది. బట్ అయితే మీకు ఇక్కడ బాగా గమనిస్తే ప్రతిసారి కూడా అది రిపిటీషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది బేసిక్గా ఏం చేస్తుందంటే ఏ టేబుల్లో ఉన్న ప్రతి నేమ్కి డిపార్ట్మెంట్ మ్యాచ్ అయినా మ్యాచ్ కాకపోయినా డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి రికార్డ్కి ఇది డూప్లికేట్ క్రియేట్ చేసేస్తుంది. దీన్ని క్రాస్ జాయిన్ కింద తీసుకుంటాం అనమాట. ఓకే. సెల్ఫ్ జాయిన్ అంటే ఇస్ బేసికల్లీ ఇట్ సెల్ఫ్ ఫైండింగ్ దట్ సంథింగ్, అప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే. ఇది వెరీ రేర్ కేసులో పడతాయి అండ్ రియల్ టైంలో ఇది అసలు వాడరు ఎక్కడ కూడా. ఓకే. అందుకోసం నేను దీన్ని స్కిప్ చేస్తాను. బట్ అయితే క్వరీ వైజ్గా రాసి చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈఎంపి నేమ్ యాజ్ ఈఎంపి 1. ఓకే. ఇదే దాన్ని మళ్ళీ ఇంకొకసారి 2 కింద రాస్తాం. ఈఎంపి 2. ఓకే. అండ్ ఎంప్లాయీ 1 ఈఎంపి ఉంటుంది. ఓకే. అండ్ జాయిన్ ఈఎంపి 1. ఓకే. ఆన్ కండిషన్ కామను. ఓకే. ఇది ఈఎంపి అండ్ ఈఎంపి 1 ఇది ఈక్వల్ అని పెట్టాము అండ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ యూజ్ చేస్తాం. ఓకే. అండ్ ఇప్పుడు రన్ చేస్తే చూడండి, దానికి సంబంధించిన ప్రతిదీ కూడా అవి అంటే ఆ నేమ్స్ని అవి దాంతో దానికి డివైడ్ చేసుకుంటే యాడ్ చేసుకుంటూ వస్తాయి. ఇలా దీన్ని సెల్ఫ్ జాయిన్ కింద యాడ్ చేస్తాం. ఓకే. ఇది ఒక సింపుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద జాయిన్స్. ఓకే. ఐ హోప్ ఇట్ మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.